రాష్ట్రంలో పెట్రోల్ డీజిల్కు కొరత ఉన్నా మద్యం మాత్రం డోర్ డెలివరీ అవుతోందని మండిపడ్డారు నంద్యాల జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు కాట్సాని రాంభూపాల్ రెడ్డి. పెట్రోల్ డీజిల్ కొరతతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే కూటమి ప్రభుత్వం మాత్రం పట్టనట్టు వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన చంద్రబాబుకు ప్రజల సమస్యలు ఏనాడు పట్టమని కేవలం తన స్వార్థం కోసమే ఆలోచిస్తారని మండిపడ్డారు. కర్నూలులోని పలు పెట్రోల్ బంకులను సందర్శించిన ఆయన వాహనదారులు ఎదుర్కొంటున్న సమస్యలను వారిని అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి పెట్రోల్ డీజిల్ కొరతను తీర్చాలంటున్న కాట్సాని రాంభూపాల్ రెడ్డితో మా ప్రతినిధి లోకేష్ మాట్లాడారు. పెట్రోల్ డీజిల్ కొరతతో యొక్క ప్రజా రవాణా వ్యవస్థ అస్తవ్యస్తంగా మారడంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండిపడుతున్న పరిస్థితి కనపడుతుంది. గత 4 రోజుల పాటు నుండి చాలా మటుకు పెట్రోల్ బంకులు మూసివేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ యొక్క పూర్తి స్థాయిలో ఒక రవాణా వ్యవస్థ దెబ్బతిన్న పరిస్థితి. ప్రజలైతే ఆందోళన చెందుతున్నారు. ప్రజలు పడుతున్న కష్టాలను స్వయంగా తెలుసుకోవడానికి కర్నూలు నగరంలోని ఈ యొక్క గుత్తి రోడ్లో ఉన్న పెట్రోల్ బంకుకు ఈ యొక్క మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి ఈ యొక్క పెట్రోల్ బంక్ దగ్గరకు వచ్చారు. ఇక్కడున్న వాహనదారులతో కూడా మాట్లాడిన పరిస్థితి కనబడుతుంది. దీనిపై మాట్లాడేందుకు నంద్యాల జిల్లా అధ్యక్షుడైన కాటసాని ఉన్నారు. వారితో మాట్లాడదాం. ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఇంత డీజిల్ స్కేర్ సిటీ, ఇంత పెట్రోల్ పంపు నో స్టాక్ బోర్డు పెట్టడం నా వయసును బట్టి చూస్తే మాత్రం మొట్టమొదటిసారి ఈ పరిస్థితిని చూడడం జరుగుతుంది. అంటే పక్క రాష్ట్రంలో చూసుకున్నట్లయితే ఇటు తెలంగాణ కావచ్చు, ఇక్కడ కర్ణాటక కావచ్చు, అక్కడ ఇటువంటి సంక్షోభం లేదు, ఇంత ఇబ్బంది లేదు. మరి కేవలం మన రాష్ట్రంలోనే ఎందుకంటారు? వీళ్ళకు ప్రజల మీద వాళ్ళకు మంచి పని చేయాలనే దృష్టి లేనేలేదు. ఎంతసేపు ఉన్నాయని కూడా మాకేం దొరుకుతుంది దాన్ని దోసుకున్నామనే ఆలోచన తప్ప పొరపాటున ఇంకోటి లేనేలేదు. జగన్మోహన్ రెడ్డి అంటే ప్రజా సంక్షేమం చూసేవాడు. రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించినాడు. ఆ రేటు మార్కెట్ లేకపోతే గవర్నమెంటే కొని నష్టమైన కూడా రైతులకు అన్యాయం జరగకూడదని చేసిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు మనం చూస్తున్నాం అంటే చెప్పేది అబద్ధాలు. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలను మోసం చేయడం చంద్రబాబు నైజం. అది తెలుగుదేశంలో అంతా కూడా అధికారులు చెప్తున్నారు. అంటే ఎటువంటి ఇబ్బంది లేదు, పూర్తి స్థాయిలో ఒక 4-5 రోజుల దాకా చాలా క్లియర్గా ఈ యొక్క ఇంధనం అందుబాటులో ఉందంటున్నారు. మరి ఎక్కడ చూసినా కానీ పూర్తి స్థాయిలో 70% దాకా పెట్రోల్ బంకులు మూసివేశారు. మరి ఏంటి పరిస్థితి? ఇప్పుడు అధికారులు నా ఎమ్మరు రమ్మని చెప్పని చూశాను. ఈ కర్నూలు టౌన్లోనే మొత్తం పాణ్యం నుంచి ఇక్కడికి కర్నూలు నుంచి వరకు ఎన్ని పెట్రోల్ పంపులు మూసినారు. నో స్టాక్ బోర్డు మొత్తం అంతా కూడా వాళ్ళు మళ్ళీ లోపలికి పోకుండా మొత్తం తాళ్ళతో కట్టి మొత్తం అంతా ఉన్నాయి. రమ్మని చెప్పండి, మనమే చూపిస్తాం. మీకు డీజిల్ కానీ పెట్రోల్ కానీ గ్యాస్ కానీ ఇవ్వలేం, కానీ మీరు ఫోన్ కొడితే మాత్రం మీకు ఇంటికి మాత్రం మద్యం సప్లై చేయడానికి మాత్రం మేము ప్రతి ఒక్క ఊళ్ళల్లో కూడా బెల్ట్ షాపులు పెట్టినాం. కాబట్టి ఆ బెల్ట్ షాపుల నుంచి మీకు మందుగా ఫుల్గా తాగడానికి పరిస్థితిలో తెలుగుదేశం నాయకులు ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఇప్పటికైనా కూడా ఈ దోపిడీ విధానాన్ని మానుకొని ప్రజల సంక్షేమం చూడండి. ఇదే మనం చూసుకున్నట్లయితే రాష్ట్రంలో ఎక్కడ చూసినా కానీ ఈ యొక్క పెట్రోల్ డీజిల్ కొరత ఉంది, కానీ మద్యానికి ఏమాత్రం డోకా లేదు. ఈ యొక్క మద్యం కోసం అయితే ఒక్క కాలు చేస్తే డోర్ డెలివరీ చేసే పరిస్థితి అయితే ఉంది. ప్రజల సమస్యల మీద ప్రజలు ఎదుర్కొంటా ఈ యొక్క పెట్రోల్ డీజిల్ యొక్క కొరతను కూడా తీర్చాలంటూ వీరంతా కోరుతున్నారు. లేని పక్షాన ప్రజల తరపున తమ పోరాటం కొనసాగిస్తామంటూ వైఎస్ఆర్సీపీ నాయకులు హెచ్చరిస్తున్న పరిస్థితి. కెమెరామెన్ శేఖర్తో లోకేష్, సాక్షి టీవీ, ఉమ్మడి కర్నూలు జిల్లా.